రాజకీయం ఇక్కడ ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఎందుకు జరిగింది అన్నదానికి స్పష్టమైన సమాధానం చెప్పలేం. ఎప్పుడు ఎవరిని ఎలాంటి అదృష్టం వరిస్తుందో చెప్పలేం. కొందరికి అనుకోకుండా పదవులు నడిచొచ్చి మరీ అందుతుంటాయి. మరికొందరు జీవితాంతం ఎంత కష్టపడినా వారికి ఎంత అర్హతున్నా అత్యున్నత పదవిని అలంకరించడం కలే అవుతుంది. సమకాలీన రాజకీయాల్లో అలాంటి దురదృష్టవంతుడే ప్రణబ్ ముఖర్జీ. ప్రధాని అవ్వడానికి అన్ని అర్హతలు చతురత ఉన్నా కాలం కలిసిరాక ప్రధాని కాలేకపోయిన యోధుడు ఆయన. అయితే తాజాగా ప్రణబ్ ముఖర్జీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీల ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారన్న వార్త ఢిల్లీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ప్రణబ్ ముఖర్జీ కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. ఆనాటి ఇందిరాగాంధీ నుంచి నిన్నటి మన్మోహన్ వరకు అనేక ప్రభుత్వాల్లో కీలక పదవులు చేపట్టారు. ఆయన చేపట్టిన మంత్రి పదవికి వన్నె తెచ్చారు. కష్టకాలంలో కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా నిలిచిన అపర చాణక్యుడు ప్రణబ్ ముఖర్జీ. అందుకే ఆయనకు ట్రబుల్ షూటర్ అనే పేరుంది. 1969లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రణబ్ను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా ప్రణబ్ పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. ఇందిరమ్మకు నమ్మకంగా ఉంటూ కాంగ్రెస్లో చిన్నగా ఎదిగారు ప్రణబ్ ముఖర్జీ. 1973లో ఇందిర కేబినెట్లో మంత్రి అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో అందరి కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు వచ్చినట్లే ప్రణబ్పై కూడా పలు ఆరోపణలొచ్చాయి. అదే సమయంలో తన చాణక్యతను కూడా ప్రణబ్ ప్రదర్శించారని చాలామంది చెబుతూ ఉంటారు. ప్రణబ్ 1982లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1984లో ఇందిరాగాంధీ హత్య జరిగింది. ఆ సమయంలో రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టేందుకు అనర్హుడని ప్రకటించడంతో రాజీవ్ గాంధీ ప్రణబ్ను దూరం పెట్టాల్సి వచ్చింది. రాజీవ్ గాంధీ తీరు నచ్చక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ప్రణబ్ రాష్ట్రీయ సమాజ్వాదీ పార్టీ నెలకొల్పి ఆ తర్వాత రాజీవ్తో సఖ్యత కుదరడంతో కాంగ్రెస్లో పార్టీని విలీనం చేశారు. రాజీవ్ హత్య తర్వాత అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రణబ్ ముఖర్జీని ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అనంతరం పివి కేబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉండాలన్న ప్రతిపాదన తీసుకొచ్చింది ప్రణబ్ ముఖర్జీనే. అలా గాంధీ కుటుంబంతో అల్లుకుపోయిన ప్రణబ్ మన్మోహన్ కేబినెట్లోనూ కీలక మంత్రి పదవులు చేపట్టారు. రాష్ట్రపతి అయ్యే నాటికి ప్రణబ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ కేబినెట్లో ఉన్నారు. అయితే ఈ సుదీర్ఘ కెరీర్ ప్రణబ్కు అసంతృప్తినే మిగిల్చింది. ఎందుకంటే ప్రధాని కావాలన్నది ఆయన వాంఛ. ఆ అవకాశాలు వచ్చి కూడా చేజారిపోయాయి. ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత సీనియర్ నేతగా ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశం ప్రణబ్కు దక్కుతుందని భావించారు. కానీ రాజీవ్ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 1991లో కాంగ్రెస్కు అధికారం చేపట్టే అవకాశం వచ్చింది. అయితే అప్పటికే ఒకసారి పార్టీ నుంచి బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకుని తిరిగి వచ్చిన నేతగా ప్రణబ్కు అవకాశం చేజారింది. పివి నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 2004లో ప్రధాని అయ్యే అవకాశం తనకు లభిస్తుందని అనుకున్న సోనియా మాత్రం మన్మోహన్ను ఎంచుకున్నారని, దానితో తాను నిరుత్సాహానికి గురయ్యానని ప్రణబ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. కనీసం యూపీఏ 2 ఏర్పాటైనప్పుడు సోనియా గాంధీ తనను ప్రధానిని చేస్తారని, మన్మోహన్ సింగ్ను రాష్ట్రపతి భవన్కు పంపిస్తారని ఆశించినట్లు కూడా ప్రణబ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు అవకాశమివ్వలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిగా రిటైర్ అయిన ఈ తరుణంలో ఆయన మరో ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్, బీజేడీకి సంబంధించిన రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తగ్గట్లే తన నివాసంలో ప్రణబ్ పలువురు రాజకీయ నాయకులతో సమావేశమవుతూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో భువనేశ్వర్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిగిన భేటీ నుంచి ఇవి కొనసాగుతున్నాయి. ఆ భేటీకి జేడీఎస్ అధినేత దేవగౌడ, సిపిఎం నేత సీతారాం ఏచూరి, బీజేపీ అగ్రనేత అద్వానీ కూడా హాజరయ్యారు. ఒక రకంగా తృతీయ కూటమికి బీజం ఆ రోజే పడింది. ప్రణబ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు గత ఏడాది రాష్ట్రపతి భవన్లో నవీన్ పట్నాయక్తో విందులో పాల్గొన్నారు. ఆ రోజు అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడారు.
2019 ఎన్నికల్లో బీజేపీ లేదా ఎన్డీఏకు మెజారిటీ రాని పక్షంలో కీలక పాత్ర పోషించడానికి ప్రణబ్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఎన్డీఏకు మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకూడదని ఆర్ఎస్ఎస్ పట్టుదలగా ఉంది. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకొస్తే పాతుకుపోతుందన్నది దాని భయం. అందుకే అది ప్రత్యామ్నాయ వ్యూహాల మీద సీరియస్ గా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటయ్యే ఫ్రంట్ వెనుక రహస్య అస్త్రమే ప్రణబ్ అని జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సమావేశానికి ప్రణబ్ హాజరు కాంగ్రెస్కు మింగుడు పడడం లేదు. అయితే ప్రణబ్ నిర్ణయం కాంగ్రెస్ నేతలకు రుచించకపోగా ఆయనను కట్టడి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకున్న వేళ కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నా ప్రధాని పదవి ప్రణబ్కు దక్కే అవకాశం లేదు. మరోవైపు తమ సమావేశానికి ప్రణబ్ రావడాన్ని ఆర్ఎస్ఎస్ వర్గాలు ఘన విజయంగా చెప్పుకుంటున్నాయి. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అయితే సంఘ్ పట్ల ఇన్నాళ్లు ఉన్న రాజకీయ అంటరానితనానికి ప్రణబ్ చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రణబ్ ప్రధాని అవుతారా అంటే చెప్పలేని పరిస్థితి. కానీ చరిత్రను పరిశీలిస్తే గతంలో భారత రాష్ట్రపతిగా పనిచేసిన వారెవ్వరూ ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఏ పదవిని తీసుకోలేదు, హుందాగానే ఉండిపోయారు. అయితే అవకాశం వస్తే ప్రణబ్ సాంప్రదాయాన్ని తిరగరాస్తారని ప్రచారం జరుగుతోంది. దేశంలోని అన్ని పార్టీలతో సంబంధాలు, ఆమోదయోగ్యత రెండూ ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఈసారైనా ఆయన కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.